సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉండడంట అతను అంటే మా ఫ్రెండ్స్ సార్కి వచ్చేసి ఏమైంది ఆయన ఏమైనా హ్యాపీ లేడా ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడేంటి అదే కానీ నేను అడిగా లేదు సార్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నాడు అతను అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీకృష్ణ గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూపించినట్టు గంగగా మారుతున్నాడు చంద్రముఖిని చూడు ఆయన దగ్గర నుండి చూపించాల్సి సార్ అంతా నవ్వుతున్నాడు సార్ మీరు హిట్ కొట్టారు సార్ మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయినారు సార్ లవ్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ యూ షోన్ మీ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ మీరు ఫ్రాంక్లీ చెప్పారంటే యు ఆర్ లిటరలీ మై పిఆర్ నాకు ఎవరెవరో చెప్తుంటారు ఆయన ఏంటి కార్తీక్ రాజు నువ్వు లేకుండా సినిమా రాయలేడంట అసలు ఏ రేంజ్లో ఎలివేషన్ వద్దు సార్ నాకు మరి అప్పుడు భయం వేస్తుంది ఇలా చాలామంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు ఇంకా అసలు యాక్చువల్లీ ఈరోజు ఫిక్స్ అయిపోయాను సార్ మీ గురించి చెప్దామని ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారట అంటే రండి సార్ కలిసి వెళ్దాం ఉన్నారు పర్లేదు సార్ మీరు ముందేనండి ఎవరు గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు మీరు కూడా హీరోయే అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్ ఏది వచ్చినా సరే ఈవెన్ ట్రైలర్ లాంచ్కి అడిగాను సార్ ట్రైలర్ లాంచ్కి నేను రావడం అవసరం అంటారు లేదు మళ్ళీ అదే డైలాగ్ నువ్వు హీరో ఫ్రెండ్ కాదు నువ్వు హీరోనే రియలీ సార్ సార్ మీ అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ బికాస్ ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇస్ నో అరవింద్ సార్ అరవింద్కి ఇన్ని సీన్లు పడవు అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాస్తుంది ప్యూర్లీ హోల్ అండ్ సోన్ క్రియేట్ గోస్ టు యూ బికాస్ యు ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్ ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కింగ్ కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచ్లో మీరు ఎక్కువ సార్ లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు అండ్ లవ్ యూ సో మచ్ సార్ ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే హర్షిత్ గారు ఐఎమ్ షూర్ ఐ టోల్ యూ టు ఆ సినిమాకి అయితే ఐ రియలైజ్ సార్ యూఆర్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అండ్ ఐ రియలీ లవ్ యూ సో మచ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్ సార్ అండ్ కేతిక థ్యాంక్ యూ సో మచ్ మా నా కోసం అంత మంచి పాట పాడావు ఇంకా మన జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఈ ఒక్క దాంతో చెప్పుకొని నేను అసలు ఎక్కడికో వెళ్ళిపోయా స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా నీ పాట వల్లే మొత్తం పోయింది ఫస్ట్ డే కాఫీ షాప్లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సార్ హవ్ యూ అంటే హలో కేతికజీ హవ్ యూ ఈ స్టేలో స్టార్ట్ అయ్యి రైట్ నో ఐ కెన్ అఫీషియలీ సే దట్ షీ ఈజ్ మై స్పిరిచువల్ పార్ట్నర్ చాలా మంచి అమ్మాయి దిల్సే చాలా రిలీజియస్ అండ్ చాలా చాలా మెచ్యూర్ అంటే ఎన్నో రకాలుగా షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ హ్యావ్ వెరీ సార్ చూడగా తడబడుతుంది నీ వల్ల ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ మై నెక్స్ట్ బర్త్ I'm going to look for you. I'm going to find you. And I'm going to befriend you. మన జీవితం అంతా ఫ్రెండ్ జోనే కాబట్టి అంతకంటే ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్ కేతిక సీరియస్లీ లవ్ యూ అండ్ ఇవానా గారు యూ నాట్ దే బట్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్ గ్రేట్ డెబ్యూ కంగ్రాచులేషన్స్ విద్యా గారు వన్స్ అగైన్ యూర్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ యూ దేవుని దేవాల చూడొద్దని కోరుకుంటున్నాను బికాజ్ ఐ హర్డ్ యువర్ అ ఫైర్ అండ్ లక్కీలీ ఐ ఆల్వేస్ సీన్ ద గుడ్ కోప్ ఆఫ్ యువర్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విద్య గారు సీరియస్లీ విశాల్ సార్ సీరియస్లీ ఇట్స్ ఆన్ అవర్ థర్డ్ మూవీ టుగెదర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్ గారి నుంచి కిషోర్ గారి నుంచి హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లవ్ యూ సో మచ్ నిజంగా ఇది అందరి సినిమా మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు చిన్న డైలాగ్స్కి చిన్న మూమెంట్స్కి తెలియకుండానే సీక్రెట్గా కార్తిక్ గారు తెలియకుండా వెనుక నుంచి వచ్చి అన్న ఇది చేయండి అన్న ఇది చాలా బాగుంటుంది అన్న చేయండి కార్తిక్ గారు ఇది కాదు వెరీ చేయండి అన్న ఇది చేసేయండి అన్న ఏం కాదన్నా చేసేయండి ఈ టైప్లో నాకు చాలా మోటివేషన్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ భాను గారు రియాజ్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సైలెంట్ ప్రొడ్యూసర్స్ వెరీ స్వీటెస్ట్ మన్నివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ సార్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో యాక్టర్ ప్రభాస్ సీన్ గారు నాకు నిజంగా కోరిక ఆయనతో ఒక ఫుల్ లెంత్ రోల్ పడాలని ఎందుకంటే ఆయన రేంజ్ కామెడీకి ఇంకా